హలో హలో. ఈరోజు అయితే చెస్ట్ అనమాట. డైరెక్ట్ బెంచ్ ప్రెస్ అయితే చేసేస్తున్నాను 20 కిలో. ఇప్పుడు బెంచ్ ప్రెస్ చేసేసి ఇంకా నెక్స్ట్ డంబుల్ చేసేసి అప్పర్ చెస్ట్. ఈరోజు మొత్తం మ్యాక్సిమం నేను మిషన్సే వాడతాను అనమాట. ఎందుకంటే డంబుల్ తోటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. తక్కువ వెయిట్తోటి చెయ్యాలి. తక్కువ వెయిట్తో చేస్తే చెస్ట్కి అస్సలు పడదు. అందుకోసం ఇప్పుడైతే నేను డైరెక్ట్ అన్ని మిషన్స్తోనే చేస్తాను అనమాట. ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసాను. సెకండ్ రౌండ్ ఇంకొక 5 kg అయితే యాడ్ చేశాను అనమాట. 5 kg యాడ్ చేస్తుంటే అంట సమీరంగా ఇంకెందుకులే, భయంకరంగా అయితే పెయిన్ ఉంది. జస్ట్ నెక్స్ట్ రేపు ఉంటుంది నాకు పెయిన్. ఓయ్యోయ్యోయ్యోయ్యో ఇంకెందుకులే. ఎంత పెయిన్ ఉంటుంది నాకు. మీరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే అయిపోయింది బెంచ్ ప్రెస్. ఇప్పుడైతే డంబిల్ అన్నమాట. డంబిల్ తోటి ప్రెస్ చేస్తాం. అంటే చెప్పాను కదా మ్యాక్సిమం మిషన్స్ ఉంటాయి, బట్ కొంచెం మాత్రమే, ఒక 2-3 సెట్లు మాత్రమే మనకి డంబిల్ తోటి చేస్తాను అనమాట. కొంచెం అయితే తీసుకుంటున్నాను, రెస్ట్ తీసుకుంటా. అయిపోయింది. ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తున్నాను. అయితే జిమ్లో అయితే ఎవ్వరు లేరు అనమాట. మలేషియాలో 3 days హాలిడే. మండే ట్యూస్డే హాలిడేస్, సండే మండే ట్యూస్డే హాలిడేస్ అనమాట. ఇంకా అందుకనేసి ఎవరు లేరు, ఫ్రీగా ఉంది జిమ్. మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెము, ఏ డంబుల్ కావాలంటే ఆ డంబుల్ తీసుకునేసి చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. లైటింగ్స్ కూడా నేను ఇంప్రూవ్ చేయించాను, చెప్పాను అనమాట. కొంచెం ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ చెప్పాను జిమ్ పర్సన్కి. నార్మల్ టైంలోనే ఎక్కువ లైట్లు అయితే ఆన్ చేస్తున్నాను అనమాట. మనకి ఎక్కువ క్లారిటీగా కనిపించడానికి నేనైతే ఎఫర్ట్స్ యాడ్ చేస్తున్నాను. బట్ మీరే చూసి ఎలా ఉంది ఏంది అనేసి కామెంట్ చేసి చెప్పాలా. చెప్తేనే కదా నాకు తెలిసేది. ఇప్పుడు ఇది ఇంకా మనం ఇది అయిపోయిన తర్వాత ఇంకొక రౌండ్ చేసేసి డైరెక్ట్ అప్పర్ చెస్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే అప్పర్ చెస్ట్, ఇంకా డైరెక్ట్ ఇది అప్పర్ చెస్ట్ మిషనే చేస్తున్నాను. అప్పర్ చెస్ట్ మనకి మిషను పడుతుంది, ఓకే, మిషన్ మీద చేయొచ్చు అనమాట. ఇక్కడ అన్ని మిషన్స్ ఎక్కువ ఉన్నాయి. మిషన్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్లు ఇవన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మిషన్ మీద మనకి వచ్చే అవుట్పుట్ వాటి మీద రాదు, బట్ వస్తుంది. బట్ అది అంత నాకెందుకో మరి సింగిల్గా ఉన్నప్పుడు కొంచెం చేయడానికి కష్టం అన్నమాట. నేను ఒక్కనే కాబట్టి ఇన్కేస్ సపోర్ట్ తీసుకోవాలన్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది. కాబట్టి అందుకోసం తక్కువ వేడితోటి నేను ఎంత లేపగలుగుతానో నేను అంత మాత్రం చేయగలుగుతాను అనమాట. అందుకోసం ఇది ఇంకా 20 kilos చేస్తున్నా ఫర్ హ్యాండ్. ఇంక ఇది ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ డంబుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. 7.5 డంబుల్. నన్ను మాత్రం చూడండి, మీరు ఇంకేం చూడద్దు. కొంచెం డీప్ బ్రీత్ అయితే తీసుకునేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అప్పర్ చెస్ట్. మిషన్ చేసి అప్పర్ చెస్ట్ చేస్తున్నాడు. మిషన్ చేసి అప్పర్ చెస్ట్ చేస్తాం. మనకి అప్పుడు ఖాళీ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఈరోజు కొంతమంది వచ్చారు. యాక్చువల్లీ ఎవరు రారు అనుకున్నాను, కొంతమంది వచ్చి చేస్తున్నారు. నేను చేసినప్పటికీ రాలేదన్నమాట. ఇప్పుడు కొంచెం టైం అవ్వగానే అలా వచ్చారు. సెకండ్ రౌండ్ అయితే చేసి ఇంకా మనం మిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. డంబుల్ తోటి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి కొంచెం
గ్రిప్ ఉంటుంది, కొంచెం ఉంటుంది, బట్ మిస్బ్యాలెన్స్ అయితే అవుతుంది. అదే ఇప్పుడు చూడు నాకు అక్కడ సపోర్ట్ ఇచ్చేదానికి లేక ఇంకా నేను అదే అయిపోయాను అనమాట. ఇప్పుడు మనమైతే డే 7 ప్రోటీన్ యూజింగ్ ఏందిరా ఇంప్రూవ్మెంట్ అంటే ఇప్పుడు చూసావు కదా, వెయిట్లు వేసి దుమ్ము రేపేస్తున్నా, చెత్త అంటే చెత్త రేపేస్తున్నా. ఈ వీడియో నేను ఫస్ట్ తీసిందనమాట. ఎందుకు ఇంకా ప్రతిరోజు కొత్తగా తీయడం వల్ల దానికోసం కెమెరా సెటప్ ఆడ ఆ బ్రైట్నెస్ రాదు. ఇంకా అందుకోసం ఏంటంటే నేను అన్ని వీడియోల్లో దాన్నే రిపీట్ చేస్తున్నా. అది ప్రోటీన్ అయితే బాగుంది, తీసుకోవచ్చు. ప్రోటీన్ లింక్ కావాలంటే చెప్పండి, నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తా, పిన్ చేస్తా. ఇది వచ్చేసి కటింగ్కి, బట్ ఇది మనకి చెస్ట్ ఏదైతే ఉందో అది ఇలాగ సైడ్కి అలాగ చీల్చుకుంటూ వెళ్తుంది అనమాట. ఇది కూడా మంచి మిషన్ బాగా పడుతుంది చెస్ట్లో. దీనివల్ల ఈ మిషన్ చేయడం వల్లే నాకు పెయిన్ వస్తుంది అనమాట. ఇది బటర్ఫ్లై కాదు, ఇది మరి ఇది బటర్ఫ్లైయో మరి కాదు, బటర్ఫ్లై అయితే కాదు. బటర్ఫ్లై చేసి అంత ఏదో అనిపించదు. అది కటింగ్ బటర్ఫ్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి 2 చెస్ట్ మధ్యలో కటింగ్ వస్తుంది, అంత బాగుంటుంది. బట్ ఇది బటర్ఫ్లై అయితే కాదు. ఇప్పుడైతే అయిపోయింది, ఒక రౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్. ఎంత పెయిన్ ఉందంటే చాలా పెయిన్గా ఉంది. బట్ ఇంతకు మించి పెయిన్లు ఉంటాయి, కానీ ఇదే పెయిన్ అనుకుని సాగిపోకూడదు కదా, అందుకోసం నేను కాలే. ఇంక ఇప్పుడు అయితే అయిపోయింది. అది చేసి ఎమ్మటే నేను మళ్ళా పర్ హ్యాండ్ 30 కిలో అంటే మొత్తం 60 కిలో కొడుతున్నాను అనమాట. 60 కిలో. ఇది కాకుండా ఇంకొక 10 కిలో కానీ 5 కిలో కానీ వేయాలి అని అనుకుంటున్నా, వేస్తా. వితౌట్ సపోర్ట్ మీద నేను అంత వెయిట్ కొడుతున్నా. అది చూడండి మరి నేను ఎంత ఇంప్రూవ్ అయ్యాననేది. పెడతా ఇంకా వెయిట్ అనేది వేస్తాను అనమాట దీని మీద. ఇంకా వేసి అసలు ఇంప్రూవ్ అయితే చేస్తా. ఇంకా దీని మీద మనం ఎంత వెయిట్ చేయగలుగుతాం అనేది కూడా చూసి అంత వెయిట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. సెకండ్ రౌండ్ ఇది చేసిన తర్వాత నువ్వు కొంచెం నేను ఒక సెకండ్ నేను కెమెరా కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఎంత చెస్ట్ పంపు, అసలు ఇది చేయిస్తే చెస్ట్ పంప్ అయిపోయి అసలు భయంకరంగా అనిపిస్తుంది. మేబీ నేను కొద్ది రోజులు వాడి అప్పుడు అది జిమ్లో ఏంద్రా అంటే టీషర్ట్ తీయకూడదు అనమాట. ఇంకా అందుకోసం ఇంకా అదైతే అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇది బటర్ఫ్లై దీన్ని చేయడానికి అయితే వచ్చినాను. దీన్ని అయితే చేస్తాను 50 కిలో. మీరు చూడొచ్చు నా చెస్ట్ అనేది మీకు ఎంత సాగుతుంది, అసలు ఎలాగా ఇదవుతుంది అనేది. మీరు కూడా జిమ్ జాయిన్ అయిపోతే మీరు కూడా ఇవన్నీ చేయొచ్చు అనమాట. అందుకోసం మీరు జిమ్ జాయిన్ అయితే మీ బాడీని మీరు అద్దంలో చూసుకుంటుంటే ఎలా ఉంటుందిరా అంటే, వారి నా బైసెప్ చూడాడు ఎలా ఉందో, నేను బైసెప్ చేసి అందుకోసం ఈరోజు అలాగ ఉందన్నమాట. అదే ఇంకొక 2 days తర్వాత అసలు బైసెప్ ఏం ఉండదు. అందుకనేసి మీరు మర్చిపోకుండా జిమ్ అయితే జాయిన్ అవ్వండి. జిమ్ జాయిన్ అయ్యేసి మీ బాడీని భయంకరంగా పెంచంటారు. పెంచిన సామరంగా మీరు షర్ట్ ఇప్పారా అంటే అసలు ఇంకా మీరు భయంకరంగా కనిపించాలి, బీస్ట్ లాగా కనిపించాలి. అందుకోసం జిమ్ జాయిన్ అయిపోండి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. దిస్ ఈజ్ కరీం. బాయ్ బాయ్.